తెలుగుదేశం పార్టీ సీనియర్ ఎమ్మెల్యే జ్యోతుల్ నెహ్రూ నిన్న సొంత పార్టీపైనే విమర్శనాస్త్రాలు సంధించారు. అయితే ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తెలుగుదేశం పార్టీతో పాటు జనసేన పార్టీలో కూడా ప్రస్తుతం కలకలం రేపుతా ఉన్నాయి. ఆయన చేసిన వ్యాఖ్యలు ఏంటంటే ఎన్టీఆర్ హయాంలో కమ్యూనిస్ట్ పార్టీలతో పొత్తు పెట్టుకోవడం వల్ల కమ్యూనిస్ట్ పార్టీలు పూర్తిగా నిర్వీర్యమైపోయినాయి, ఈరోజు ఉనికిలో లేకుండా పోయాయనేది ఆయన ప్రధాన అస్త్రంగా మనం చెప్పుకోవచ్చు. నిన్న మరోవైపు ఇదే పరిస్థితి కొనసాగితే జనసేన పార్టీకి ప్రాధాన్యత ఎక్కువ ఇస్తున్నట్టు కనిపిస్తూ ఉంది. అదే పరిస్థితి కనుక కొనసాగితే రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీ కూడా పూర్తిగా ఉనికి కోల్పోయే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఆయన నిన్న తన అభిప్రాయం వ్యక్తం చేశారు. కాకినాడలో జరిగినటువంటి మహానాడు ప్రోగ్రాంలో ఆయన నిన్న స్టేజ్ మీద మాట్లాడి ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే కొంతమంది నిరోధించే ప్రయత్నం చేసినప్పటికీ ఆయన ఎక్కడ వెనక్కి తగ్గేది లేదంటూ కూడా ఆయన తన ప్రసంగాన్ని కొనసాగించారు. అయితే దీని వెనుక ఉన్న సంఘటనలు చూసుకుంటే జనసేన పార్టీ ఆయన చేసినటువంటి వ్యాఖ్యల్ని పూర్తిగా ఖండిస్తూ ఉంది. ఒకటే పార్టీలో అంటే జనసేన పార్టీ డైరెక్ట్గా జనసేన పార్టీ అని చెప్పకపోయినా ఒకే పార్టీలో ఒక వ్యక్తికి 2 పదవులు వరించాయని చెప్తా ఉన్నారు. అయితే దీనికి సంబంధించి తుమ్మల బాబు ఎవరైతే పెద్దాపురం నియోజకవర్గం ఇన్ఛార్జు, తూర్పుగోదావరి జిల్లా కాకినాడ జిల్లాకు సంబంధించినటువంటి జనసేన పార్టీ అధ్యక్షుడు, గతంలో కూడా చైర్మన్గా ఆయనకి పదవి ఇచ్చారు. తాజాగా చూసుకుంటే డీసీసీబీ చైర్మన్గా ఆయనకి మరొక పదవి కూడా వరించింది. అయితే డీసీసీబీ చైర్మన్ పదవి ఇచ్చిన తర్వాత ఆయన కూడా చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. రాజీనామా చేసి డీసీసీబీ చైర్మన్ పదవికి మాత్రం ఆయన ప్రస్తుతం కొనసాగుతూ ఉన్నారు. దీనికి సంబంధించి ఆయన చేసిన వ్యాఖ్యలు ఏంటంటే తూర్పుగోదావరి అంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో చూసుకుంటే 21 మంది 19 మంది శాసనసభ్యులు ఉన్నారు. 19 మంది శాసనసభ్యులు ఇటు జనసేన పార్టీ, బీజేపీ, టీడీపీకి చూసుకుంటే 13 మంది టీడీపీ శాసనసభ్యులు ఉన్నారు. ఒక బీజేపీ శాసనసభ్యుడితో పాటు 5 జనసేన శాసనసభ్యులు ఉన్నారు. అయితే ఈ నిష్పత్తి ప్రకారం జనసేన పార్టీకి అధికంగా ఇస్తున్నారు. ఆ నిష్పత్తి ప్రకారం తెలుగుదేశం పార్టీకి నామినేటెడ్ పదవులు దక్కలేదనేది ఆయన ఆవేదనగా చెప్తా ఉన్నారు. అయితే ఈ వ్యవహారం చూసుకుంటే నిన్న జరిగినటువంటి వ్యాఖ్యలు గతంతో పోల్చుతూ ఆయన చెప్పినటువంటి వ్యాఖ్యలు చూసుకుంటే తన కుమారుడికి దక్కలేదు, ఒక డీసీసీబీ చైర్మన్ పదవికి చివరిదాకా ఆయన ప్రయత్నించారు, జ్యోతుల నవీన్కి ఇప్పించాలనే ప్రయత్నం చేశారు. కాబట్టి ఆ పదవి ఆయనకి దక్కలేదని అక్కస్తో మాత్రం ఇటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారని చెప్పేసి టీడీపీలో ఒక వర్గం చెప్తా ఉంది, జనసేనలో కూడా ఒక వర్గం చెప్తా ఉంది. అయితే దీన్ని బట్టి చూసుకుంటే కేవలం ఆయన వ్యక్తిగత ఎజెండాని, ఆయన వ్యక్తిగత స్వార్థంతో ఇటువంటి వ్యాఖ్యలు చేశారని చెప్తా ఉన్నారు. అయితే దీన్ని క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం జిల్లాలో ఒక ఎమ్మెల్యేగా పిఠాపురం నియోజకవర్గం నుంచి ఉన్నారు. రాష్ట్రానికి సంబంధించి డిప్యూటీ సీఎంగా కొనసాగుతున్నారు. ఈ పరిస్థితి కారణంగానే ఆయన ఇటువంటి ఆవేదన అక్కసు వెళ్ళగక్కారనే వాదన కూడా వినిపిస్తోంది. ఎందుకంటే గతంలో చూసుకుంటే సీనియర్ ఎమ్మెల్యేగా, సీనియర్ మంత్రిగా మంత్రివర్గంలో చోటు ఉన్నటువంటి యనమల రామకృష్ణుడి జిల్లాలో సీనియర్గా ఉండేవారు. ఈ జిల్లాలో ఏ వ్యవహారం చేయాలన్నా ఆయన ఆదేశాలు ఆయన కనుసన్నల్లోనే జరిగే పరిస్థితి ఉండేది. అయితే ఆయన ప్రస్తుతం ఎటువంటి పదవి లేకుండా కొంచెం స్తబ్దుగా ఉన్న నేపథ్యంలో ఆ బాధ్యతలు తన మీద వేసుకునే ప్రయత్నం చేశారు జ్యోతుల్ నెహ్రూ గారు అనే వాదన కూడా వినిపిస్తూ ఉంది. తన ప్రాధాన్యత నిలబెట్టుకునేలాగా ప్రతి పనిలోనూ జిల్లాలో జరిగేటువంటి అన్ని వ్యవహారాల్లోనూ తన ప్రమేయం ఉండాలని ఒక ఊళ్ళు ఊరుతున్నారని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. కానీ ఎక్కడైతే పిఠాపురం నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం కూడా అంతా కూడా ఆయన చెప్పు చేతల్లోనే ఉంది, ఆయన చెప్పినట్టే నడుచుకుంటున్న పరిస్థితి. దీంతో తన ప్రభావం, తన ప్రమేయం లేకుండానే అన్ని పనులు జరిగిపోతున్న అన్న ఒక అక్కసు కూడా ఆయనలో కనిపిస్తుందనేది టీడీపీలో ఒక వర్గం చెప్తా ఉన్నారు. జనసేనలో కూడా ఇదే వాదన వినిపిస్తూ ఉన్నారు. అయితే ఆయన సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్నారు జిల్లాలో. జ్యోతుల్ నెహ్రూ గారు ఆయనకన్నా ముందు గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారి తర్వాత యనమల రామకృష్ణుడు గారు సీనియర్ ఎమ్మెల్యే, 4వ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి జ్యోతుల నెహ్రూ గారు. అయితే ఇన్నిసార్లు ఎమ్మెల్యేగా ఉన్నా తనకు మంత్రి పదవి దక్కలేదు అనే ఒక ఆవేదన ఆయనలో కనిపిస్తూ ఉంటుంది. ప్రతిసారి ఎమ్మెల్యేగా గెలిచిన ప్రతిసారి ఒక మంత్రివర్గంలో తనకి చోటు లభిస్తుందని చెప్పేసి ఆయన కూడా భావిస్తూ ఉంటారు. ఈసారి అయితే చాలా గట్టిగా నమ్మారు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే సీనియర్లకు ప్రాధాన్యత ఇవ్వడం అనేది సర్వత్రా అన్ని వర్గాల్లో వినిపిస్తూ ఉంటుంది. ఈసారి కూడా తను చాలా ఆశ పెట్టుకున్నారు, కానీ ఆయనకి మంత్రి పదవి దక్కలేదు. దీనికి సంబంధించి తెలుగుదేశం పార్టీ వాదన ఇంకొకలా ఉంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో సీనియర్ సభ్యుడైనప్పటికీ కూడా ప్రజారాజ్యం పార్టీ రావడంతో ప్రజారాజ్యంలో పార్టీలో చేరారు. ఆయన ప్రజారాజ్యం పార్టీ నుంచి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు. కాంగ్రెస్ పార్టీ నుంచి మళ్ళీ తెలుగుదేశంలోకి వచ్చారు. తెలుగుదేశంలో 2014లో ఆయన గెలిచిన తర్వాత, తెలుగుదేశం పార్టీ తరఫున గెలిచిన తర్వాత
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఆయనకి పెద్దపీట వేసింది. డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా కూడా ఆయనకు అవకాశం కల్పించింది. అయితే 2019 ఎన్నికలు వచ్చే నాటికి ఆయన మళ్ళీ వైసీపీని వీడి మళ్ళీ సొంత గూటికి టీడీపీలోకి చేరారు. ఇన్నిసార్లు పార్టీ మారినటువంటి నేపథ్యం ఆయనకున్న పరిస్థితుల్లో ఆయనకి మంత్రి పదవి దక్కలేదనేది టీడీపీ వర్గాల వాదన. అయితే ఇటువంటి పరిస్థితుల్లో మరోసారి ఆయన విమర్శనాస్త్రాలు సంధించడానికి సొంత పార్టీనే టార్గెట్ చేయడానికి వెనుక అనేక రకాల కారణాలు ఇప్పుడు మనం చర్చించుకున్నట్టు ఒకవైపు కుమారుడికి ఆశించిన స్థాయి దక్కలేదు, మరోవైపు ఆయన అనుకున్నది ఆయన సాధించలేకపోయారు అనే ఈ వ్యవహారాలు బట్టి ఆయనకి సముచిత స్థానం దక్కలేదనేది టీడీపీ వర్గాల వాదన. ఏదేమైనప్పటికీ ఆయన చేసినట్టు వ్యాఖ్యలు మాత్రం ప్రస్తుతం సొంత పార్టీలో దుమారం రేపుతూ ఉన్నాయి. రేపు మహానాడులో ఎటువంటి చర్చకు దారితీస్తాయనేది కూడా ఎదురు చూడాల్సి ఉంది మనం. ఎందుకంటే 2-3 రోజుల్లో ఈ మహానాడు కార్యక్రమం కడప జిల్లాలో జరుగుతూ ఉంది. కాకినాడ జిల్లాలో జరిగినటువంటి మహానాడులో చేసిన పలు తీర్మానాలు అక్కడ కూడా చర్చించే అవకాశం ఉంటుంది. ఆయన కార్యకర్తలకి ఒక పెద్దపీట వేయాలి, కార్యకర్తలకి ఆదాయ మార్గాలు చూపించాలని ఒక ప్రయత్నం అయితే చేశారు. ఆ వ్యాఖ్యలు కూడా చేశారు. ఈ నేపథ్యంలో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటే ఆయన చేసిన వ్యాఖ్యల మీద అధిష్టానం ఏ మేరకు స్పందిస్తుంది అనేది కూడా మనం రానున్న రోజుల్లో తెలుసుకోవాల్సి ఉంటుంది.